బీఆర్ఎస్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్కా సుమన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. బాల్కా సుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించింది. బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్తో పాటు అక్రమ అరెస్టుల గురించి కూడా మనతో మాట్లాడడానికి మంచిర్యాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని బ్రదర్ చెప్పండి, ఏంది ప్రధానంగా ఈ సుమన్ కూడా అక్రమంగా అరెస్ట్ చేసింది, దాన్ని ఎట్లా చూస్తారు? అక్రమ కేసులు పెట్టి దొడ్డిదారిన చైర్మన్ వైస్ చైర్మన్ సీట్లు పొందాలని చూస్తున్నారు. అదే మా నాయకుడిని నిన్న నిర్బంధించి ఇల్లు మీద దాడి చేసి తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులకు నిరసనగా ఈరోజు ఆయన అరెస్టుకు నిరసనగా ఇలా బంద్ పిలిపితే పోలీసు నిర్బంధంతో వ్యాపారస్తులను బెదిరించి మేము అక్కడ స్వచ్ఛందంగా బంద్ చేసిన బెదిరించి పోలీసులు ఈరోజు ఓపెన్ చేసడం జరిగింది. అయినా ప్రజలంతా ఇలా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇలా వివేక్ గారు ఆయనకు ప్రజలు గెలిపించి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆయన మంచి పనులు చేయక అంత కంత్రి పనులు చేస్తాడు. వివేక్ గారు మీ పేరు వివేక్ కాకుండా అవివేక్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ నువ్వు ఎట్లయితే ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినావు, నువ్వు నీ ముఖ్యమంత్రి ఈ యొక్క కౌన్సిల్ను ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ప్రజల సమక్షంలో ఈ యొక్క మీడియా సమావేశంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునియడం, ప్రజా సమస్యను తీర్పును గౌరవించడం మన పౌరునిగా మన హక్కు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి 14 మందిని ఇస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 7 ఇవ్వడం జరిగింది. కేతన్పల్లిలో ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాల్సి ఉండగా 2 కిలోమీటర్ల ముందు ఏదైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళని లోపల పోనీయకుండా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలం చెందింది. మీరు చెప్పండి, నిజంగా కూడా చాలా మంది కూడా ఈ దాడిలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గాయాలు తగిలినాయి. నిజంగా కూడా మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గురుసంలో మీరేమైనా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిరా? తప్పకుండా మీరు చెప్పినట్టు ఏం చేస్తామని అంటే, ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. అందులో బాల్క సుమన్ గారు కూడా ఉండేది. అయితే ఆ రోజు దాడి జరిగిన తర్వాత మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో మేము అప్లికేషన్ ఇస్తామంటే కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భాలు ఎస్ఐ లేరు, సిఐ గారు లేరని చెప్పి వాళ్ళు ఎస్కేప్ అయినటువంటి సందర్భం మేము నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాం. కనీసం మా కార్యకర్తలు దెబ్బలు తగిలినాయని చెప్పి మేము అప్లికేషన్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ తీసుకునేటువంటి సందర్భాన్ని మేము అక్కడ చూడడం జరిగింది. మరి మీరు ఇలా తెలంగాణ ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు కేతన్పల్లిలో ఏం జరుగుతుంది. తెలంగాణ ప్రజానికమంతా ఇవాళ కేతన్పల్లి వైపే చూస్తూ ఉన్నది. అక్కడ క్లియర్గా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ మంత్రి వివేక్ గారు ఏ విధంగా దాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి ఒక ఆలోచనతోటి చేసినటువంటి దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. మరి ఏదైతే ఇందులో భాగంగా బాల్క సుమన్ గారిని అక్రమంగా వారి మీద కేసు పెట్టి ఇవాళ వారిని జైలుకు పంపడం జరిగింది. ఇవాళ జిల్లా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ నిశితంగా పరిశీలిస్తున్నారు. రాబోయేటటువంటి రోజులలో తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి అక్రమంగా ఏదైతే మేము చైర్మన్ వైస్ చైర్మన్ కేతన్పల్లి మున్సిపాలిటీ తీసుకునేటటువంటి సందర్భాన్ని తప్పకుండా ఖండిస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ బాల్క సుమన్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ మేము మంచిర్యాల జిల్లాకు బంద్ పిలుపుకి ఇవ్వడం జరిగింది. మరి అనేక వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్ని కూడా ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటనను చూసి ప్రజలు అవాక్కై ఇవాళ సంతోషంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు బంద్కు సహకరిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా కూడా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. మరి మాకు బంద్కు సహకరించినటువంటి అన్ని వ్యాపార వర్గాలకు, విద్యా సంస్థల యజమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యకర్తల ఇళ్లపై కూడా పోలీసులు ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నారు, అక్రమం కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇలా ఏం జరుగుతూ ఉన్నదంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి హంతకుడిగా మిగిలినటువంటి మంత్రి వివేక్, ఆయన తనయుడు మరి గడ్డం వంశీ ఇలా ఈ చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే బాల్కా సుమన్ గారు
బాల్క సుమన్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నికార్స్ అయినటువంటి విద్యార్థి యోజన విభాగం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఇవాళ బాల్క సుమన్ ఒక్కరిని ఇక్కడికి వెళ్ళి పంపిస్తే, బాల్క సుమన్ను జైలుకు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా యాక్టివ్గా ఉండరు, భయపడతారు. భయపడి వీళ్ళని భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను వాడుకొని అధికారులను వాడుకొని వీళ్ళను దూరం చేయాలని చెప్పి ఏదైతే కుట్రలు చేసి ఆ కుట్రలో భాగంగా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద వేధించడానికి ఇవాళ వీళ్ళు కుట్రలు చేయడం జరుగుతున్నది. రైట్గా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి వివేక్ కావచ్చు తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే కూడా ఏదైతే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి బాల్క సుమన్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులను బేషరతుగా విడుదల చేయాలి, లేదంటే కూడా రాబో రోజుల్లో కూడా ఏదైతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారైతే ఈ బీఆర్ఎస్ శ్రేణులకు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.